కాలేజీలు కానీ నడపటం అన్నది ఇదేమి కొత్త కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం పేదలకి ఈ కార్పొరేట్ వైద్యం అందించేందుకు చర్యల్లో అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఈ చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. అయితే రాష్ట్రానికి మంజూరు చేసినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదేం కొత్త విధానం కాదు. దేశంలో 10 రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. తాజాగా ఢిల్లీలో కూడా 11 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు కూడా పీపీపీ మోడల్లో నిర్వహించాలని నిర్ణయం తీసేస్తుంది. మరోవైపు గతంలో ఇందాక పటాభి గారు లేకపోతే మన రామారావు గారు చెప్పినట్లు పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా ఈ వైద్య విద్య అదేవిధంగా వైద్య సహాయంలో పెరిగినటువంటి వ్యయాన్ని తగ్గించడానికి చాలా సిఫార్సులు కూడా చేసింది. అందులో భాగంగానే వైద్య కళాశాలలు, ఆసుపత్రులను ప్రైవేట్ విధానంలో నిర్వహించే విషయాలను పరిగణలోకి తీసుకోవాలని కూడా సూచించింది. పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయటం అనేది ఏమాత్రం కాదు. పీపీపీ అంటే ఒక ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య అనే వాస్తవాన్ని దాచిపెట్టి మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరకే ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పీపీపీ విధానం ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఉత్తరప్రదేశ్ లో అయితే జిల్లా ఆసుపత్రులని మెడికల్ కాలేజీలుగా మార్చడం, అక్కడ పీపీపీ మోడల్ కూడా ఏర్పాటు చేయడం అనేది మనం చూసాం. యూపీలో, జార్ఖండ్ లో వెనకబడినటువంటి రాష్ట్రం జార్ఖండ్ లో కూడా ఈ పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. హాస్పిటల్ అప్గ్రేడేషన్ అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ లో ఈ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించింది, అక్కడ కొనసాగుతుంది. రాజస్థాన్, మహారాష్ట్ర వీటిల్లో కూడా హాస్పిటల్ నిర్వహణ, డయాగ్నోస్టిక్, తర్వాత సూపర్ స్పెషాలిటీ సేవలు వీటిల్లో కూడా పీపీపీ మోడల్స్ ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, చాలా రాష్ట్రాలు కూడా ఏ దారిలో ఉన్నాయనే చెప్పొచ్చు. అయితే ఈ ప్రభుత్వం ఒక సంస్కరణతో ఈ పేదలకి మంచి చేయాలని చూసే ప్రయత్నం పైన ఇది బొర్రు జల్లటం చెప్పొచ్చు. రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ యొక్క తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇందాక చెప్పినట్టు రామారావు గారు చెప్పినట్టు ఈ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఈ పీపీపీ మోడల్ మీద ఇట్లా చేస్తున్నారు, దోచుకుంటున్నారు, పేద ప్రజలకి చాలా వైద్యం అందకుండా పోతుందని చెప్పినప్పుడు అసలు పీపీపీ అంటే మీకు అర్థం తెలుసా అని చెప్పి ఆమె ప్రైవేట్ విధానానికి పీపీపీకి తేడా తెలియకుండా మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ కూడా చురకలు అంటించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇది ఒక్కటే కాదు శ్రీహరి, అయితే రక్షణ శాఖలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యం ఉంది. అంటే దేశంలో అత్యంత కీలకమైనటువంటి రక్షణ రంగంలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యులు ప్రాజెక్టులు పెడుతున్నారు. ఇప్పుడు రక్షణ ఉత్పత్తిలో కూడా మనం చూస్తే ప్రైవేట్ వాటా రంగం, రక్షణ శాఖలో ప్రైవేట్ వాటా రంగం 2023-24లో 21% అంటే ఇప్పుడు ఆ శాతం 2024-25కి 23% పెరిగింది. అంటే ఇది ప్రభుత్వ రంగంతో పోటీ పడుతుందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఆత్మనిర్భర్ వంటి కార్యక్రమాలు, రక్షణ సేకరణ విధానాల్లో సంస్కరణలు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లు వీటన్నిటిని కూడా ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నాయని చెప్పొచ్చు. సంపద సృష్టికి ఈ ప్రైవేట్ రంగాన్ని ఒక సాధన వాడుకోవడంలో తప్పు లేదు అన్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఒక విషయం చెప్పండి కృష్ణ, మనం చూసాం ఇప్పటి వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు ఎక్కడైనా పీపీపీ విధానం వద్దని మాట్లాడడం కానీ బహిరంగంగా, లేదా గతంలో స్టాండింగ్ కమిటీలో వేసినప్పుడు వ్యతిరేకించడం కానీ ఇట్లా ఏమైనా వైసీపీ చేసిందా? కేవలం ఇన్ని రాష్ట్రాల్లో మీరు అన్నట్లుగా యూపీ, మధ్యప్రదేశ్ దగ్గర నుంచి ఇప్పుడు తాజాగా ఢిల్లీ వరకు అనేక రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతున్నా ఇక్కడ మాత్రం ఈ రకంగా వ్యవహరించడం ఎట్లా చూడాలి? ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు. అక్కడ ఏమైనా దీనికి సంబంధించిన దానిపైన బహిరంగ ప్రకటనలు చేసిన సందర్భం ఏమైనా ఉందా అసలు వైసీపీ ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా కొంతమంది మిథున్ రెడ్డి లేకపోతే ఈ మిగతా ఎంపీ వైవి సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా రాష్ట్రంలో ఇటు లోక్సభలో ఇద్దరు కూడా ఈ పీపీపీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు. లోక్సభ, రాజ్యసభ లోపల మాట్లాడారు, బయట కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. ఇది పూర్తిగా ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోతుంది, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ఖరీదు కాబోతుంది అంటూ కూడా చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు అనేక మంది మంత్రులకు కూడా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి కూడా ఈ విధంగా ఏదైతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి కూడా ఈ మెమోరాండం ఇచ్చారు. మొత్తానికి ఇక్కడ కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయితే ఈ పీపీపీ విధానంతో కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళు చెప్పిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి
వస్తున్నటువంటి రిప్లై ఏంటి అంటే ఓకే వాళ్ళకి నెగిటివ్ గానే వస్తుంది. ఓకే ఈ పీపీపీ విధానంతో వైద్య కళాశాల నిర్మాణం ఈ వైద్య ఆరోగ్య రంగంలో పెను విప్లవంగా మారుతుంది. మీరు దీన్ని తప్పు పట్టడం ఏంటి? అసలు సంస్కరణల సమయంలో అడ్డు చెప్పడం, రాజకీయ కుట్రలు చేయటం అనేది ఇది ఇది సమంజసం కాదు. ఈ ప్రతిపాదనల పైన కుట్రలు చేయటం అంటే మంచిది కాదు. పీపీపీ విధానంతో మెగా ప్రాజెక్టులే సాధ్యం అవుతాయి. కాబట్టి వాటి ద్వారా దేశంలో సంపద సృష్టి కూడా జరుగుతుంది. 30 ఏళ్ల క్రితం ఏదైతే పీపీపీ విధానంలో జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ విధానాలు కూడా పరిచయం చేశారు. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మౌలిక సదుపాయాల రంగంలో కూడా దేశంలో ఊహించినటువంటి మార్పులు వచ్చాయి. పీపీపీ విధానంలో తొలి జాతీయ రహదారి నెల్లూరు నుంచి చెన్నై అవును, స్వర్ణ చతుర్భుజి పథకాన్ని అప్పట్లోనే ప్రారంభించారు. సో ఫస్ట్ అవును, అట్లా ప్రైవేట్ రంగంలో విమానాశ్రయాలు కూడా వచ్చాయి. తొలి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏదైతే హైదరాబాద్ లో వచ్చిందో అది కూడా జిఎంఆర్ఎల్ పెట్టింది. సో అది హైదరాబాద్ దిశ దశ మార్తానికి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంతో కీలక పాత్ర కూడా పోషింది. తర్వాత ఇప్పుడు మనం చూసాం భోగాపురంలో ఏవియేషన్, అదేవిధంగా ఏరోస్పేస్, డిఫెన్స్, ఏఐడి, ఎడ్యూసిటీ, నిన్న జరిగినటువంటి ఎడ్యూసిటీ అభివృద్ధికి కూడా మానస్ అండ్ జిఎంఆర్ సంయుక్తంగా ఎడ్యూసిటీ కూడా 160 ఎకరాల్లో శంకుస్థాపన చేశారు. సో ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితి, తర్వాత రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఇతర సమస్యలు, వాటి కారణంగా ఇవన్నీ కూడా ప్రభుత్వ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వంలో నిర్వహించలేవు. కాబట్టి దాన్ని పీపీపీ మోడల్లో చేపడుతున్నారు. దానికి ప్రజలు కూడా వాస్తవాల్ని అంగీకరిస్తున్నారు, దానికి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఈ ప్రజలు కనుక తీసుకుంటే మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మిమ్మల్ని జైలు పంపిస్తామని బెదిరించడం అనేది అది అధికార పార్టీ ఏదైతే